సో గాయస్, ఈరోజు మనము ప్రతి సాఫ్ట్వేర్ ఉద్యోగి నాకంటే పెద్దవాళ్ళు అయితే ఎల్డర్ బ్రదర్స్గా, చిన్నోళ్ళు అయితే యంగర్ బ్రదర్స్గా, నా ఫ్యామిలీగా భావించి మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఏంటి అంటే ప్రెజర్ తీసుకోవద్దు. మీకు తెలియకుండానే ప్రెజర్ అనేది బిల్డ్ అయితే బీపీ స్టార్ట్ అవుతుంది, తర్వాత షుగర్ స్టార్ట్ అవుతుంది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మోస్ట్ ఆఫ్ ది ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళు డబ్బులు నాకు జీతం, నేను పని చేసుకోవాలి, జీతం గురించి ఆలోచించుకోవాలి, దీని గురించి ఆలోచించుకుంటూ కొంత కూడా పర్సనల్ కేర్ ఉండట్లేదు. సో చాలామంది అంటారు, మీరు అంటే నాకు టైమే ఇస్తలేరు మా బాసు, నాకు ట్రావెలింగ్ కలిసిపోతున్నాను, లేకపోతే నాకు ఎక్కువ టైం ఆఫీస్కే పోతా ఉందంటే రోజుకి తినడానికి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటున్నారా? మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్, లేకపోతే ఒక 20 మినిట్స్, ఆఫ్టర్నూన్ ఒక 20 మినిట్స్, ఈవినింగ్ ఒక 20 మినిట్స్ పెట్టుకుంటున్నారా? ఒక్క 30 మినిట్స్ మీ బాడీ కోసం పెట్టుకోలేరా? ఆలోచించండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. మీరు ఉండే ఏదైతే, నేను అపార్ట్మెంట్లో ఉన్నా, లేకపోతే నాకు విల్లా ఉంది, లేకపోతే నాకు ఊర్లో అది ఉంది ఇది ఉంది కాదు, మీ చివరి వరకు మీరు నివసించే ప్లేస్ మన బాడీ. నేను ఎక్కువ బీభత్సంగా మీరు వర్కౌట్ చేసేయండి, 6 ప్యాక్ తెచ్చుకోండి అని చెప్పట్లేదు. అట్లీస్ట్ ట్రై చేయండి. అవేర్నెస్ తెచ్చుకోండి. ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. అండ్ అట్ ది సేమ్ టైం ప్రెజర్ తీసుకోవద్దు. ఇది మాట చెప్పడం చాలా ఈజీ అండి. బాస్ లేకపోతే మళ్ళీ టీమ్ లీడర్ పెట్టే ప్రెజర్ మీకేం తెలుసు అని అనుకోవద్దు. ప్రయత్నం చేయండి, అట్లీస్ట్ ట్రై చేయండి. మెడిటేషన్ చేయండి, వర్కౌట్ చేయండి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక 3 మంత్స్ నుంచి మెడిటేషన్ స్టార్ట్ చేశాను. అంటే కుదిరినప్పుడు రన్నింగ్కి వెళ్తున్నాను, ఒక 2 కిలోమీటర్స్ వాకింగ్, 2 కిలోమీటర్స్ రన్నింగ్కి వెళ్తున్నాను. కుదరినప్పుడు ఏం చేస్తున్నానంటే అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అన్న మా కమ్యూనిటీలో ఉండే పార్క్లో కూర్చొని ఒక 10 నిమిషాలు నేను బ్రీతింగ్ మీద ఫోకస్ చేస్తున్నాను. ఆ రోజు ఎంత ప్రొడక్టివిటీ పెరుగుతుందంటే, నేను చెప్తా ఉంటే నేను విన్నాను, ఇది ఇంతకుముందు కూడా చేశాను, కానీ ఆ రోజు ప్రొడక్టివిటీ ఎంత బాగా పని చేయగలుగుతున్నాను అండ్ ఒక సిచ్యువేషన్స్ని బాగా హ్యాండిల్ చేయగలుగుతున్నాను. ఇది మీరు అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకోటి, మనం కోప్పడ్డామంటే ఫస్ట్ నష్టపోయేది మనమే. నిజంగా చెప్తున్నాను నేను, అది నేను ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్తున్నా. కోపంతో మనం చేసేది ఏం లేదు, నష్టపోవడం తప్ప. అందరూ ఇక్కడికి కొన్ని రోజులు ఉండి ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు పోవడానికే వచ్చినాం. ఇక్కడ పర్మనెంట్గా ఉండే వాళ్ళు ఎవ్వరు లేరు భూమి మీద. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఉన్నంత కాలం మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకుంటూ ప్రశాంతమైన జీవితం ప్రతి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎస్పెషల్లీ. ఎందుకంటే తెలియకుండానే విపరీతంగా ప్రెషరైజ్ అవుతున్నారు. 29 ఇయర్స్కి హార్ట్ స్ట్రోక్లు వస్తున్నాయి, 35 ఇయర్స్కి చనిపోతున్నారు, 40 ఇయర్స్కి చనిపోతున్నారు, 45 ఇయర్స్కి చనిపోతున్నారు. నేను ఒక ఇన్సిడెంట్ చూశానండి, అది మీకు ఖచ్చితంగా చెప్పాలి. నేను మీ అందరికి తెలుసు అనుకుంటా, మా మదర్కి సర్జరీ అయింది, ఐసీయూలో ఉన్నారు. ఐసీయూలో ఉంటే మా అమ్మకి ఆపోజిట్లో ఒక పర్సన్ ఉన్నాడు. అండ్ ఆయన కూడా పెద్ద ఏజ్ కాదు, అరౌండ్ మేబీ 48, అదే ఈ రేంజ్లో ఉంటుంది. 47 to 55 మధ్యలో ఉంటాయి ఆయన ఏజ్, పెద్ద ఆయన ఏజ్. ఆయనకి, మా అమ్మకి టెన్షన్ పడలేదు, ధైర్యంగా ఉంది. సో తొందరగానే రికవర్ అవుతుంది భగవంతుడి దయ వల్ల. ఆయన ఏం చెప్తున్నాడంటే, వాళ్ళకి మా అమ్మ చెప్పింది నాకు, ఏం చెప్తున్నారంటే, మా బిడ్డ పెళ్ళుంది, నన్ను ఐసీయూ నుంచి నార్మల్కి షిఫ్ట్ చేయండి. ఎందుకు చెప్తున్నాడు అంటే, బిడ్డ పెళ్ళికి ఐసీయూ ఎందుకు అంటే, ఇక్కడ డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయేమో, డబ్బులు అయిపోతే నా కూతురు పెళ్ళి ఎట్లా చేయాలి, అన్నెసరీ. నేనేమంటాను, మా అమ్మకి నేను చెప్పినప్పుడు, మా అమ్మ నేను మాట్లాడుకున్నప్పుడు మేబీ అలా ఆలోచించడు, పెద్ద అయింది, నేను తప్పను. కానీ నేనేమంటానంటే, పెళ్లి చేసుకోవడానికి ఇద్దరుంటే సరిపోతారు. అది పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, సాక్ష్యంగా ఇద్దరు ముగ్గురు. ఇలా కూడా ఆలోచించవచ్చు కదా. ఇలా కూడా ఎందుకు ఆలోచించకూడదు? మనం ఫంక్షన్ చేయాలి, లేకపోతే ఇంకొకటి చేయాలి. నాకు బైక్ అనేది ఇప్పుడు నీడ్ ఉంది, నాకు ఎంతవరకు పాసిబుల్ అంతవరకు నేను చేసుకుంటా. ₹1,00,000 ఉన్నాయి, ₹1,00,000 బైక్ కొనుక్కుందాం. ఎంతవరకు అవసరం మనకి, అంతేగాని ఏదో చేసేయాలి అని చెప్పి విపరీతమైన ప్రెషర్ తీసేసుకొని నా కొడుకుని ఇంత పెద్ద స్కూల్లో చేర్పించాలి అని ప్రెషర్ ఎందుకు తీసుకుంటున్నారు? మీరు చాలా ఇంపార్టెంట్. మన ఫ్యామిలీలో ప్రతి మనిషి ఇంపార్టెంటే, ప్రతి పర్సన్ ఇంపార్టెంటే. మన ఫ్యామిలీ, మీరందరూ కూడా మన ఫ్యామిలీ అనుకోండి. మీరందరూ కూడా ప్రతి ఒక్కరు ప్రెషర్ తీసుకోవద్దు, అర్థం చేసుకోండి. తెలియకుండానే ప్రెషర్ తీసుకుంటే లోపల నుంచి బాడీని తినేస్తుంది. కోపం పడొద్దబ్బా. నాకు టైం పట్టింది, నేను తెలుసుకున్నాను, నేను కొన్ని విషయాలు నేర్చుకుంటున్నా. నాకు ఒక్కొక్క లైఫ్ లెసన్ నేను నేర్చుకుంటున్నా. మన ఫ్యామిలీ అనుకొని ప్రతి ఒక్కరికి నేను మీ అందరికి కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా.
వినండి, కుదిరితే అవకాశం ఉంటే చూడండి. ఎనీవే, కానీ ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఉద్యోగి ప్రెజర్ తీసుకోవద్దు. ప్రెజర్ లేని జాబ్ అనేది ఏది ఉండదు. ఇక్కడ ప్రతి ఒక్కటి ప్రెజర్. వాచ్మ్యాన్కి ప్రెజర్ ఉంటుంది అనుకోవచ్చు, వాళ్ళకు ఉండే ప్రెజర్స్ వాళ్ళకు ఉంటాయి, అండ్ నాన్ సాఫ్ట్వేర్కి ఉండే ప్రెజర్స్ వాళ్ళకు ఉంటాయి, అండ్ బిజినెస్ చేసే వాళ్ళకు ఉండే ప్రెజర్స్ వాళ్ళకు ఉంటాయి. ప్రతి ఒక్కరికి సాఫ్ట్వేర్, ఓన్లీ సాఫ్ట్వేరే విపరీతమైన, ఈ పీపులే విపరీతమైన ప్రెజర్ తీసుకుంటారనేది అబద్ధం, అదొక మిత్. అందరికీ ప్రెజర్ ఉంటుంది. ఓకే, ఎవరి స్థాయిలో వాళ్ళకు ఉండే ప్రెజర్ వాళ్ళకు ఉంటుంది. సో ఇది కొంచెం మనం మెయింటైన్ చేసుకుందాం. ఓకే, ఇది ఒక్కసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.